హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఈరోజు మనం BMW 320D వెహికల్ యొక్క ఇంటీరియర్ గురించి తెలుసుకుందాం. అంటే ఇంటీరియర్లో ఏమేం కంట్రోల్స్ ఉంటాయి, వాటిని ఎలా ఆపరేట్ చేయాలనేది చెప్తాను. ఇదైతే 320D BMW ఓల్డ్ మోడల్. దీనికి స్టీరింగ్ పైన లెఫ్ట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ మీటర్లా కనిపిస్తుంది కదా, అది క్రూజ్ కంట్రోల్. దాన్ని ప్రెస్ చేసి మనకి ప్లస్ మైనస్ ఉంది కదా, స్పీడ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి డాష్ బోర్డు. నేను ఆన్ చేసి చూపించచ్చు కానీ చూపించలేను, ఎందుకంటే ఇది మన కార్ కాదు. నేను ఈ కార్కి ఓన్లీ డ్రైవర్ని మాత్రమే టెంపరీగా. సో ఓనర్స్ కూడా పక్కనే ఉన్నారు కాబట్టి నేను ఎక్స్టీరియర్ చాలామంది చూసే ఉంటారు, చెప్పే ఉంటారు. నేను ఓన్లీ నా వీడియోస్లో ఇంటీరియర్లో ఏమేమి ఉంటుంది, ఇంటీరియర్ కంట్రోల్స్ ఏంటి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకవేళ ఎక్స్టీరియర్ కూడా కావాలనుకుంటే వీలైనప్పుడు చేస్తాను. కామెంట్ రూపంలో మీరు నన్ను అడగవచ్చు, ఎక్స్టీరియర్ కూడా చూపించమంటే చూపిస్తాను. అయితే ఇక్కడ ఇది వచ్చేసి గేర్స్ అండి, ఆటోమేటిక్ వెహికల్ ఇది. ఇక్కడ ప్రతి వెహికల్కి ఉన్నట్టు ఒక లివర్, అంటే ఒకటి బటన్ ఉంటుంది, అన్లాక్ బటన్ ప్రెస్ చేసి గేర్స్ అయితే వేయాల్సి ఉంటుంది. మనం కార్ని ఆపినప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్కింగ్ మోడ్లో పెట్టాలి. పార్కింగ్ మోడ్కి కూడా మనకి ఆ గేర్ రాడ్ పైన ఒక బటన్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ వెహికల్కి లైట్ కంట్రోల్స్ డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తికి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. లైట్ కంట్రోల్స్ అంటే లైట్ ఆన్ కాదు, మనకి ఓన్లీ ఇండికేటర్స్ అయితే మనకి డ్రైవర్కి లెఫ్ట్ సైడ్లో ఉండడం జరుగుతుంది ఈ వెహికల్లో. తర్వాత రైట్ సైడ్లో వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్. ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ వైపర్ కంట్రోల్, దీనిలో బ్యాక్ వైపర్ అయితే లేదు, ఎందుకంటే వెహికల్ బ్యాక్ గ్లాస్ వచ్చేసి కొంచెం ఇట్లా వాలినట్టు ఉంటుంది. నేను లాస్ట్లో ఎక్స్టీరియర్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఎక్స్టీరియర్ చూపిస్తే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కార్ నంబర్ ప్లేట్ రావడం, కానీ ఒకవేళ ఈ వీడియో వాళ్ళు చూస్తే అదే ఇది మన కార్ కదా, మన పర్మిషన్ తీసుకోకుండా చేశాడేంటి అని అనుకుంటారేమో అని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో నాకు ఉన్న పరిధిలో నేను వీడియో తీసి పెడుతున్నాను. ఇక్కడ డ్రైవర్ డోర్ దగ్గర అయితే మనకి విండో కంట్రోల్స్ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ డ్రైవర్ డోర్ దగ్గరే మనకి వెనకాల బూట్ని ఓపెన్ చేసే బటన్, అంటే డిక్కీని ఓపెన్ చేసే బటన్, లగేజ్ పెట్టుకోవడానికి. అక్కడే మనం కొంచెం కింద గమనిస్తే ఫ్రంట్ బానట్ ఓపెన్ చేసే లివర్ కూడా మనకి ఇక్కడే ఇచ్చాడు ఈ వెహికల్లో. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫ్యూయల్ పోయించేటప్పుడు, అంటే కొత్తగా నడిపే డ్రైవర్స్ ఫ్యూయల్ పోయించేటప్పుడు అది ఫ్యూయల్ ట్యాంక్ ఎలా ఓపెన్ చేయాలి అని నేను కూడా కొత్తలో కన్ఫ్యూజ్ అయిన రోజులు ఉన్నాయి. కాకపోతే ఇలాంటి వెహికల్స్లో అదేం ప్రాబ్లం కాదండి, అన్లాక్ చేస్తే సరిపోతుంది. మనం వెహికల్ని అన్లాక్ చేస్తే ఫ్యూయల్ ట్యాంక్, అక్కడ ఫ్యూయల్ పోసే వ్యక్తి అక్కడ జస్ట్ ప్రెస్ చేసే చాలు, అది ఓపెన్ అయిపోతుంది. దానికి సపరేట్గా బటన్ అంటూ ఏమీ ఉండదు. ఇది లైట్ కంట్రోల్స్. దీంట్లో లైట్ కంట్రోల్స్ ఆటో ఉంది కదా, ఆటోలో పెట్టేస్తే ఆటోమేటిక్గా లైట్స్ అనేవి చీకటి పడ్డ కొద్దీ అది అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆన్ అవుతుంది. లగ్జరీ కార్స్లో మెయిన్గా ఇచ్చేది ఏంటంటే స్టోరేజ్. వాటర్ బాటిల్స్కి కానీ, మన కాఫీ కప్స్కి కానీ, ఇలా చాలా ఉంటాయన్నమాట ఫెసిలిటీస్. స్టోరేజ్ ఒకటి చాలా బాగుంటుంది. స్టోరేజ్ అండ్ సీట్ కంఫర్ట్, డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది లగ్జరీ వెహికల్స్లో. లోపల ఇంటీరియర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ సీట్. నేను లోపల కూర్చొని వీడియో తీస్తున్నాను, ఎందుకంటే ఈ కార్ ఓనర్ వాళ్ళు బయట నిలబడడం జరిగింది. కాబట్టి చెప్పాను కదా, నేను డ్రైవర్ని, నాకు ఉన్న పరిధిలోనే నేను వీడియో తీసి చూపించాలనుకుంటున్నానని అదే చేస్తున్నాను. అయితే ఇది వచ్చేసి సన్ రూఫ్. ఈ వెహికల్కి సన్ రూఫ్ కూడా ఉంది. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేయదలుచుకోలేదు. సన్ రూఫ్ బటన్ చాలామందికి తెలిసే ఉంటుంది, ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను. ఆ బటన్ని పైకి లాగితే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ కిందికి లాగితే సన్ రూఫ్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అది చాలా సింపుల్. దానిలో పెద్దగా చెప్పడానికి, నేర్పించడానికి ఏమీ లేదు. ఇక్కడైతే ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. ఆటోలో పెడితే, అంటే మనం టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆటో ప్రెస్ చేస్తే ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది కార్ లోపల. ఇది కూడా చాలామందికి తెలిసిన విషయమే.
అయితే ఇక్కడ ఇది క్రూజ్ కంట్రోల్, ఇక్కడ వచ్చేసి మనకి ఆడియో కంట్రోల్స్, ఫోన్ లిఫ్ట్ చేయడానికి వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంది. ఇంకా కొత్త డ్రైవర్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే సీట్ కంట్రోల్స్. సీట్ కంట్రోల్ అనేది ఎలక్ట్రిక్ సీట్ కంట్రోల్ ఉంటుందండి ఇలాంటి వెహికల్స్లో. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఇక్కడ సెట్ 1 2 అని ఉంది కదా, చాలా కొన్ని కార్లకి 3 కూడా ఉంటుంది. అంటే మనము కొన్ని మూడ్స్ సెట్ చేసి పెట్టుకుంటే తర్వాత 1 2 అనేది ప్రెస్ చేస్తే ఆ మూడ్లో సెట్ అయిపోతుంది. అయితే డోర్ ఓపెన్ చేసి చూపించాలి. ఇక్కడ ట్రై చేస్తాను. ఇది ఫ్రంట్ 2 సీట్లకి కంట్రోల్ అనేది ఇలాగా ఉంటుంది. బ్యాక్ సీట్ని అడ్జస్ట్మెంట్ చేయలేము, ఫ్రంట్ సీట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ బటన్ని ముందుకి వెనక్కి ప్రెస్ చేస్తే, కింది బటన్ని ముందుకి వెనక్కి ప్రెస్ చేస్తే సీట్ అనేది ముందుకి వెనక్కి జరగడం జరుగుతుంది. అలాగే పై బటన్ని ముందుకి వెనక్కి ప్రెస్ చేస్తే మనము ఒరుగుతాం కదా, ఇలా ఆ పై సీటు అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది ముందుకి వెనక్కి. ఈ వెహికల్ డ్రైవ్ చేస్తుంటే ఎంత దూరం డ్రైవ్ చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే స్ట్రెయిన్ అయిపోం, తొందరగా అలసిపోమన్నమాట. సో అది లగ్జరీ కార్స్లో ఉండే మెయిన్ ఫెసిలిటీ, అది డ్రైవర్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి అంత పెద్దగా ఆప్షన్స్ ఏమీ లేవు. ఉన్న ఆప్షన్స్ వరకు అయితే నేను చెప్తున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే కొత్త వెహికల్స్లో కూడా కంట్రోల్స్ ఇలాగే ఉంటాయి, కాకపోతే ఇంకా కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇక వెహికల్ ఎక్స్టీరియర్ విషయానికి వస్తే ఇలా ఉంటుంది. ఇది సెడాన్ వెహికల్. ప్రస్తుతానికి నేను డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇలా సింపుల్ రివ్యూలు ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ నా కోరిక ఏంటంటే డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి అన్నీ వివరంగా వివరించాలి అని చెప్పి. అలా చాలామంది చేస్తున్నారు, కానీ నా స్టైల్లో నేను చేయాలని అయితే ఉంది. కాకపోతే అలా చేయాలంటే ప్రజెంట్ నేను చేసే జాబ్ మానుకోలేను. కాబట్టి త్వరలోనే, అంటే కొంచెం సెటిల్ అయిన తర్వాత నేను అలా కొత్త కార్స్ గురించి రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ప్రజెంట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా కంట్రోల్స్ ఎలా ఉంటాయి, ఎలా ఆపరేట్ చేయాలి అనే విషయాల్లో క్లారిటీ ఇవ్వడానికి చేస్తున్నాను. థ్యాంక్ యూ.